Hey people, welcome back to the Mona World. Again I'm back with the most special video. అదే మా స్వాముల ఇరుముళ్ళు. ఈ రోజు నేను అయ్యప్ప స్వామి ఇరుముళ్ళ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వాచ్ టిల్ ద ఎండ్. మార్నింగే లేచి ఇంట్లో పూజ చేసుకుని మా స్వాములు గురుస్వాములు కాబట్టి ప్రతి కన్యస్వాముల్ని ఇంటి నుండి తీసుకుని రావటానికి వెళ్ళారు. అలానే మా ఇంటికి కూడా గురుస్వాములు వచ్చి పూజ చేసి తీసుకువెళ్ళారు. స్వాములు కొబ్బరికాయను పట్టుకొని వెనక భాగం నుండి బయటికి అడుగు పెడుతూ నేను నా యాత్రని ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేంత వరకు నా వాళ్ళను క్షేమంగా చూసుకోమని వేడుకుంటారు. ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా వారితోనే టెంపుల్కి వెళ్ళిపోయాం. ఈరోజే అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల యాత్రకు మొదటి రోజు కాబట్టి ప్రతి కుటుంబ సభ్యుల్లో ఆనందం, వారి యాత్ర సఫలంగా జరగాలని తల్లిదండ్రుల ప్రార్థన అంతా ఒక మిక్స్డ్ ఎమోషన్స్తో నిండిపోయింది. అసలు ఇరుముడి అంటే రెండు ముళ్ళు అని అర్థం. మున్ముడి అంటే ముందు భాగం, పిన్ముడి అంటే వెనుక భాగం. దాంతోపాటు మాలికాపురం ముడి కూడా కడతాం. ఇది మాలికాపురం అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేకంగా ముడి కడతారు. అయ్యప్ప స్వామి తపస్సు తర్వాత మాలికాపురం అమ్మవారు ఆమెను వివాహం చేసుకోమని కోరుతారు. అందుకు అయ్యప్ప స్వామి ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు నా దర్శనానికి రారో ఆ రోజు మన వివాహం జరుగుతుంది అని అంటారు. అందుకే స్వామివారి దర్శించి తర్వాత మాలికాపురం అమ్మవారిని దర్శిస్తారు. ఈ మాలికాపురం ఊళ్ళో పసుపు, కుంకుమ, తాళి, నల్ల పూసలు, గాజులు, కొబ్బరికాయ, పారాని, వక్క అన్నీ పెడతారనమాట. సో కమింగ్ టు ద వీడియో, మనం ఏ పూజ చేయాలన్నా ఎటువంటి శుభకార్యమైనా నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా ఆ వినాయకుడి ఆశీస్సులు లేనిదే జరుగుతుందా? సో ఆ వినాయకుడికి ముందుగా పూజ చేసుకుంటాం. షోడశోపచార పూజ కూడా చేసుకుంటాం. ముందుగా ఇరుముడి కోసం కొబ్బరికాయ లోపల నీటిని తీసి శుద్ధమైన గేదె నెయ్యితో నింపుతారు. శబరిమలలో 18 మెట్లు ఎక్కిన తర్వాత ఆ నెయ్యిని అయ్యప్ప స్వామి విగ్రహంపై అభిషేకం చేస్తారు. చూసారు కదా, ఇలా కొబ్బరిలో నెయ్యిని నింపి లీక్ అవ్వకుండా నీట్గా సీల్ చేసి పసుపు పెట్టేస్తారు. ఇప్పుడు ఇరుముడి సంచిలోకి మున్ముడిలో నెయ్యి నింపిన కొబ్బరి, నైవేద్యం కోసం బియ్యం, కానుకకు చిల్లర లేక ధనం, పసుపు, కుంకుమ, బెల్లం, అగరబత్తులు శాస్త్రోక్తంగా కూరుస్తారు. ఇక పెన్ముడిలోకి భక్తుడికి యాత్రానంతరం అవసరాలకు సంబంధించినవి పెడతారు. ఇరుముడిని తలపై పెట్టి స్వామిని ఆనందపూర్వకంగా స్వీకరిస్తారు. తర్వాత తల్లిదండ్రులు లేక పెద్దల ఆశీర్వాదం తీసుకొని స్వామియే శరణమయ్యప్ప అనే జపంతో ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఈ ఇరుముడిని నేలపై పెట్టకూడదు, అలానే ఎవరికీ ఇవ్వకూడదు.
భుజం మీద కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఇది స్వామి స్వరూపం. స్వాములను ఆ అయ్యప్ప స్వామి ప్రత్యక్ష రూపంగా భావించి వారి పాదాలకు నమస్కరిస్తాం. అందరి ఇరుముడి పూర్తయ్యాక స్వాములు తమ ఇరుముడిని తలపై పెట్టుకొని గుడి నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న ప్రతి దేవతామూర్తికి కొబ్బరికాయను కొడతారు, తమ యాత్ర సఫలంగా అవ్వాలని. ఇంకా స్వాములు యాత్రకు పయనించే ముందు వారి కాలికి నమస్కరించి క్షేమంగా వెళ్ళిరమ్మని కోరుకుంటాం. ఎందుకంటే ఈ 41 రోజుల దీక్షలో వారి పవిత్రత, నియమం, భక్తి, శుద్ధి, పాప విమోచనం చేసుకుంటారు. వారి ఆశీర్వాదం స్వామి ఆశీస్సులే. ఇదిగో అందరికీ అత్యంత ఆనందభరితమైన క్షణం వచ్చేసింది. అదే శబరిమల యాత్ర. మా స్వాములు బస్సులో మన చుట్టూ ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుంటూ అయ్యప్ప కొండ ఎక్కుతారు. వారి యాత్ర విజయవంతం కావాలి, ఆ స్వామి ఆశీర్వాదంతో సురక్షితంగా తిరిగి రావాలి. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఇంట్లో ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. స్వామియే శరణమయ్యప్ప.